బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇరిగేషన్, ఫైనాన్స్ శాఖలను హరీష్ రావు నిర్వీర్యం చేశారన్నారు. మిషన్ భగీరథ పథకంలో నాసిరకం పనులు చేపట్టారన్నారు. తరచూ పైప్లైన్లు లీక్ అయ్యి నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో జనాభా పెరుగుతుందని, భవిష్యత్తు తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు 600 కోట్లతో పరిష్కరిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ నుంచి ఏదైతే వాటర్ మనకు వస్తుందో ఆ పంపింగ్ కెపాసిటీలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు జడ్చర్లలో కావచ్చు, ఇటు ఇక్కడ రామరెడ్డిగూడెంలో కావచ్చు. మీకు తెలుసు 3 నెలలకు ఒకసారి పైపులు వలిగి లీకేజ్ అవుతున్నది మీ అందరికి కూడా దృష్టిలో ఉంది. సో ఇటువంటి సమయంలో అన్నిటినీ కూడా మళ్ళొకసారి పునఃపరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మెరుగులు దిద్దాలో అక్కడ దిద్దాలని చెప్పి మొత్తం కూడా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలని చెప్పి మనం 220 కోట్ల రూపాయలు శాంక్షన్ తీయించుకొని ఆ పనులు ఒక 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. సో మనకు అఫీషియల్గా 30 మిలియన్ లీటర్లు అంటారు, కానీ వచ్చేది 22-23 వస్తుంది. లీకేజీలు కావచ్చు, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కావచ్చు, లేదు జడ్చర్లకు వాటర్ సప్లైలో అనుకున్నంత రాకపోవడం కావచ్చు, నాగశాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, గత ప్రభుత్వం చేసే కాడికి వాళ్ళు చేసిండ్రు, కానీ ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిన తరుణం వచ్చింది. దాని పనిలో మేము ఉన్నాం. పైప్ లైన్ల నిర్మాణం కావచ్చు, ఇప్పుడు మనకు 2 కలిపి ఎగ్జిస్టింగ్ సిస్టంలో 20.45 మిలియన్ లీటర్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి అదనంగా రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 20 మిలియన్ లీటర్లే మహబూబ్నగర్ పట్టణానికి. సో దీన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా మనము దాదాపుగా 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీ తోటి రిజర్వాయర్లను రేపు శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. 14 రిజర్వాయర్లు రాబోయే ఒక నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్లు వస్తూ ఉన్నాయో అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 186 లక్షల లీటర్ల కెపాసిటీని మనము రిజర్వాయర్స్ను మనం కట్టుకోబోతా ఉన్నాం. ఇప్పటిదాకా ఉన్నది ఇన్ని సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నది 20 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకునేది ఇమ్మీడియట్గా 18.6 మిలియన్ లీటర్స్. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎంత చేసుకుంటున్నామో అంత మనం ఎన్హాన్స్ చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల పైప్ లైన్లు, ఫీడర్ మెయిన్ పైప్ లైన్స్ కూడా వేసుకోబోతూ ఉన్నాం. మనకిప్పుడు ఏదైతే బైపాస్ రోడ్లు వస్తూ ఉన్నాయో ఆ బైపాస్ రోడ్కు ఆనుకునే పైప్ లైన్లు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు కావచ్చు, రేపు భవిష్యత్తులో మనం అప్పనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్లు కావచ్చు, వాటికి అనుసంధానంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటే నగరం ఎటువైపు అభివృద్ధి చెందినా కూడా ఈ రిజర్వాయర్లతోటి ఎక్కడ కాలనీలు ఉన్నా అక్కడ మనం మంచినీటి వ్యవస్థను వాళ్ళ కాలనీలకు ఇచ్చే ఏర్పాటును ప్లానింగ్ ఇప్పుడు మనం చేసుకోబోతా ఉన్నాం.